అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాళ వీడియో వచ్చేసి మీకు డ్రై హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను. సో మన హెయిర్ ఎక్కువగా కొంతమందికి చాలామందికి డ్రైగా ఫ్రిడ్జ్గా చాలా తేమ మొత్తం లేకుండా ఉంటుంది. సో అది ఆ హెయిర్ని మనం చాలా స్మూత్గా షైనింగ్గా చేసుకునే హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను. అండ్ మనకు హెయిర్ అనేది చాలా క్లీన్గా అవుతుంది. సో దానికంటే ముందుగా మనం ఈ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ముందు మనం కొంచెం హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయాలి. సో ఆయిల్ అప్లై చేసిన తర్వాతనే మనం ఈ హెయిర్కి ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో మనం కొంచెం నార్మల్గా ఉంటే ఏం కాదు, మరీ డ్రైగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకోండి. సో నాది బాగా డ్రైగా ఉన్నాయి కాబట్టి నేను ఆయిల్ పెడుతున్నాను. సో మొత్తం హెయిర్ అంతటికి ఆయిల్ పెట్టండి. సో ఆయిల్ పెట్టుకోవడం వల్ల కూడా మన హెయిర్ అనేది చాలా నరిషింగ్గా ప్లస్ హెయిర్ గ్రోత్కి ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆయిల్ మాత్రం పెట్టుకోవడం మిస్ చేయొద్దు. సో నేను ఇప్పుడు హెయిర్ అంతటికి ఆయిల్ని అప్లై చేస్తాను. తర్వాత నీట్గా హెయిర్ కోమ్ చేసి తర్వాత ఆయిల్ అనేది హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేస్తాను. చూడండి, హెయిర్కి మొత్తం ఆయిల్ పట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం హెయిర్ కోమ్ చేసుకొని, ఎప్పుడైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసేటప్పుడు హెయిర్ని నీట్గా కోమ్ చేసిన తర్వాతనే అప్లై చేసుకోవాలి. సో కంటిన్యూ అవుతుంది చూడండి. ముల్తాని మట్టి, శనగపిండి,
వెనిగర్. ఇలా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. సో ఇది మనం అప్లై చేసుకోవడం వల్ల మన డ్రై హెయిర్ అనేది తేమ పోకుండా ఉంటుంది, హెయిర్ బాగుంటుంది. సో ఎక్కువ మందికి డ్రై హెయిర్ ఉంటుంది ఇప్పుడు వింటర్ సీజన్లో. సో అది మనం కంట్రోల్ చేసుకోవడానికి అయితే ఈ ప్యాక్ బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. సో ఇక్కడ నేను హెయిర్ మొత్తం నీట్గా కోమ్ చేశాను, చిక్కులన్నీ చేసి నీట్గా కోమ్ చేసిన తర్వాత మన హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ సెక్షన్స్ వైజ్గా తీసుకొని మనం అప్లై చేసుకుంటే హెయిర్కి అనేది ప్యాక్ బాగా పడుతుంది. సో మళ్ళీ కోమ్ చేస్తున్నాను చూడండి. ఇలా నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్యాక్ అనేది అప్లై చేయాలి. సో మనం మొత్తం ఒకేసారి కాకుండా కొన్ని సెక్షన్స్ తీసుకుంటూ హెయిర్కి అప్లై చేసుకుంటే బాగా పడుతుంది, ఈవెన్గా హెయిర్ అంతటికి పడుతుంది ప్యాక్ అనేది. సో హెయిర్ ప్యాక్ ఎవరిది వాళ్ళు వేసుకోవడం కంటే ఇంకెవరైనా అప్లై చేస్తే బాగా వేసుకోవచ్చు అన్నట్టు. మనం ఈవెన్గా పడుతుంది, హెయిర్ లాంగ్ ఉంది కాబట్టి. సో ఇంకెవరైనా హెల్ప్ తీసుకుంటే బెటర్. సో అలా ఛాన్స్ లేనప్పుడు మనమే కొంచెం నీట్గా టైం తీసుకొనైనా అప్లై చేసుకోవాలి. అండ్ మనం కొంచెం వెనిగర్ ఎక్కువ పోసాం కాబట్టి మనకు ఎవరికైనా డాండ్రఫ్ కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం మంటగా ఫీల్ అవుతుంది. అంటే కొంచెం ఈ ప్యాక్ మనకు లెమన్ లాగానే ఉంటుంది కాబట్టి మంట ఎక్కువగా అనిపిస్తుంది. ఏం కాదు కానీ సో చెప్తున్నాను మీకు. వెనిగర్ ఎక్కువగా యూజ్ చేయదనుకుంటే ఇందులో కొంచెం పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి వెనిగర్ యూజ్ చేసిన డాండ్రఫ్ పోతుందని చెప్పేసి నేను వెనిగర్ ఎక్కువగా యూజ్ చేశాను. సో వెనిగర్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే కర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు చలికాలం కాబట్టి కర్డ్ ఎక్కువగా పెట్టుకుంటే మనకు కోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను కర్డ్ స్కిప్ చేసి వెనిగర్ యాడ్ చేశాను. సో మీరు కావాలనుకుంటే కర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇబ్బందిగా అనిపిస్తే అలా చేయండి. ఈ ప్యాక్ వల్ల మనకు కొంచెం మంటగా అనిపిస్తే దాని ప్లేస్లో కొంచెం కర్డ్ యూజ్ చేయండి. సో ఇప్పుడు ఈవెన్గా మొత్తం హెయిర్ అంతా తీసుకొని అప్లై చేయాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది. సో నేను మళ్ళీ మీకు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. సో
సో 20 మినిట్స్ 15 to 20 మినిట్స్ వరకు మనం హెయిర్కి బాగా పట్టనివ్వాలి. తొందరగా ఆరిన తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత సో చూడండి నా హెయిర్ ఎంత షైనింగ్గా అయిందో. చాలా అంటే చాలా బాగా షైన్ అయింది. ప్లస్ మనకు డ్రై హెయిర్ అంతా స్మూత్గా అవుతుంది. సో మనకు జుట్టు పొడి పొడిగా ఉంటే కొంచెం అంటే నరిష్మెంట్ లేకుండా ఉన్నప్పుడు హెయిర్ ఎలా ఉంటుంది, మనం ఏ హెయిర్ స్టైల్ వేసినా అంత సెట్ అవ్వదు, కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ప్యాక్తో మన హెయిర్ అనేది చాలా షైనింగ్ అవుతుంది. సో చూడండి ఎంత బాగా అయిందో. మనం టోటల్ డ్రైనెస్ అంతా వెళ్ళిపోతుంది. చాలా స్మూత్గా అవుతాయి హెయిర్, మాత్రం చాలా షైనింగ్గా ఉంటుంది. మన హెయిర్ అనేది సిల్క్గా ఉంటుంది. చూసారు కదా మన హెయిర్ ఆఫ్టర్ అండ్ బిఫోర్కి ఎలా ఉందో. సో చాలా చాలా బాగుంది కదా హెయిర్ అయితే. సో ఇది మన హెయిర్ డ్రై హెయిర్కి నేను యూజ్ చేసే హెయిర్ ప్యాక్ చూసారు కదా, చాలా బాగుంటుంది. సో మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా నాకు రిజల్ట్ షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి. సో మీకు ఎలా అనిపించింది హెయిర్ ప్యాక్ అనేది.